మాదాపూర్ సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలు. చెరువు FTL పరిధి 15 ఎకరాల 20 గుంటలు. భారీ షెడ్స్ను కూల్చివేస్తున్న అధికారులు. సంగారెడ్డి జిల్లాలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా. అమీన్పూర్ మున్సిపాలిటీలోని HMT కాలనీ, వాణినగర్లో కూల్చివేతలు. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు. ఖమ్మంలో కొనసాగుతున్న కిషన్ రెడ్డి పర్యటన. వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ. ఖమ్మంలోని మున్నేరుకు పెరుగుతున్న వరద ప్రవాహం. 16 అడుగులకు చేరిన నీటి మట్టం. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. వరద ప్రభావిత కాలనీల ప్రజలను తరలింపు. కొల్లేరుకు భారీగా పెరుగుతున్న వరద నీరు. సరస్సులో 3.6 మీటర్లకు చేరుకున్న నీటి మట్టం. కైకలూరు, ఏలూరు మధ్య రహదారి బంద్. బుడమేరులో కొనసాగుతున్న సహాయక చర్యలు. కారును బయటకు తీసేందుకు చర్యలు. నిన్న కాలువలో కొట్టుకుపోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫణి. నిర్మల్ జిల్లా భైన్సాలో వరద బీభత్సం. గుండెగాం దగ్గర బ్రిడ్జిపై నుంచి పారుతున్న నీరు. మహారాష్ట్రకు నిలిచిపోయిన రాకపోకలు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర తగ్గుతున్న వరద. గేట్ల మరమ్మతులను ముమ్మరం చేసిన అధికారులు. గుంటూరు జిల్లా జ్యువెలరీ షాపులో దొంగతనం. 4 రోజుల్లో ఛేదించిన పోలీసులు. 7 సభ్యులతో కూడిన ముఠా అరెస్ట్. ముంబై లాల్ బాగ్చా గణేశుడి దగ్గర పోటెత్తిన భక్తులు. మెరూన్ కలర్లో 14 అడుగులతో కొలువుదీరిన గణనాథుడు. యూపీ ప్రయాగ్రాజ్ దగ్గర వెనక్కి తగ్గిన గంగ. యమున వెళ్లడంతో బురదగా మారిన పరివాహక ప్రాంతం. లక్నోలో బిల్డింగ్ కూలిన ఘటనలో 8కి చేరిన మృతుల సంఖ్య. గాయపడ్డ 20 మందిలో కొందరి పరిస్థితి విషమం. కొనసాగుతున్న సహాయక చర్యలు. ప్యారిస్ పారా ఒలింపిక్స్లో భారత్కు మరో స్వర్ణం. పురుషుల జావెలిన్ F41లో నవదీప్కు బంగారు పతకం. 47.32 మీటర్ల జావెలిన్ విసిరిన భారత అథ్లెట్. ఇరాన్ ప్లేయర్పై అనర్హత వేటు పడటంతో నవదీప్కు స్వర్ణం. ఇవాల్టితో ముగియనున్న ప్యారిస్ పారా ఒలింపిక్స్. ఆగస్టు 28న ప్రారంభమైన గేమ్స్. 29 పతకాలతో 16వ స్థానంలో భారత్. ఇండియా ఖాతాలో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు.